యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. రికార్డులను తిరగరాస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రియుల్లోనూ ఆ మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఇక ఈ మూవీలో ముఖ్యమైన కాటేరమ్మ ఫైట్ సీన్ మూవీ హైలైట్స్లో ఒకటిగా నిలవడంతో పాటు ఎలివేషన్ అండ్ ఎమోషన్స్ పరంగా బాగా కనెక్ట్ అయింది. ఆ సీన్లో నటించిన ట్రైబల్ గర్ల్ సురభి పాత్ర కూడా అందుకు కారణం. ఆ అమ్మాయి చెప్పిన కాటేరమ్మ రాలేదు, ఆమె కొడుకుని పంపింది అనే డైలాగ్ అద్భుతమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ ఫైట్ సీన్లో యాయా అనే రిథం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అంతలా ఆ సీన్లో నటించింది సురభి. ఈ నేపథ్యంలో సురభి పాత్రలో నటించిన అమ్మాయి ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. సలార్ మూవీలో సురభి పాత్రలో నటించిన అమ్మాయి పేరు సయ్యద్ ఫర్జానా. తల్లిదండ్రులు శంషా, తాజుద్దీన్. తాజుద్దీన్ స్వస్థలం రాజమండ్రి కాగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. తాజుద్దీన్ వ్యాపారి. వారి పెద్ద కుమార్తె ఫర్జానా. ఫర్జానాకు ఒక తమ్ముడున్నాడు, పేరు హర్షద్. ఫర్జానా చిన్నతనంలో యాక్టివ్గా ఉండడంతో మోడల్ వరల్డ్లో చేర్పించారు తల్లిదండ్రులు. స్కూల్ అయిపోయాక ఆ మోడలింగ్ ఏజెన్సీకి తీసుకెళ్లి అక్కడ ఉంచేవారు. అలా 2 ఏళ్ల వయసులో IPL ఇంటర్నేషనల్ యాడ్లో నటింపజేశారు. ఆ తర్వాత క్లాసికల్, వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పించారు. ఆ తర్వాత చిన్న యాడ్స్లో ఛాన్స్ వచ్చింది. కొన్ని విద్యా సంస్థల యాడ్స్లో, రెనాల్డ్ పెన్స్ యాడ్లో నటించారు. అప్పటి నుండి నటనపై ఆసక్తి పెరిగింది. తాను యాక్టింగ్ని కొనసాగిస్తాను అని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. మోడలింగ్ ఏజెన్సీ ద్వారా పలు కంపెనీల యాడ్స్లో నటించాక జూనియర్ NTR హోస్ట్గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు యాడ్లోనూ నటించారు. రెనాల్డ్ కైగర్ యాడ్లోనూ స్కూల్ స్టూడెంట్గా కనిపించారు. అడవిశేష్తో కలిసి గుడ్ స్కూల్ యాడ్లో నటించారు. ఝాన్సీ వెబ్ సిరీస్లో నటించారు. 2022-23లో 10 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయిన ఈ వెబ్ సిరీస్లో అంజలి ప్రధాన పాత్రలో కనిపించారు. ఝాన్సీ, ఆదర్శ బాలకృష్ణ, చాందినీ చౌదరి తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్లో చాందినీ చౌదరి చిన్ననాటి పాత్రలో నటించారు ఫర్జానా. ఆ తరువాత విశ్వక్సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించగా హీరోయిన్గా మిథిలా పాల్కర్ నటించారు. హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించిన ఫర్జానా ఈ మూవీలో తక్కువసేపే నటించిన తన నటనతో ఆకట్టుకున్నారు. పలు యాడ్స్, వెబ్ సిరీస్, సినిమాలో నటించిన నేపథ్యంలో ఫర్జానా నటనకు సంబంధించిన ఫోటోలు ఆయా సినిమా ఆఫీసులకు పంపించేవారు మోడలింగ్ ఏజెన్సీ నిర్వాహకులు. ఆ టైంలోనే ఓ మూవీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. త్వరలోనే ఒక సినిమా తీస్తున్నామని, ఆడిషన్కు రావాలని చెప్పారు. దీంతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్లారు ఫర్జానా. అప్పటికే అక్కడ చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఆడిషన్ ఇచ్చారు. చివర్లో ఫర్జానా ఆడిషన్ జరిగింది. కొంతమందిని ప్రైమరీగా సెలెక్ట్ చేసి డైరెక్టర్ గారు వస్తారు, కాసేపు వెయిట్ చేయాలని చెప్పారట. కాసేపటికి ప్రశాంత్ నీల్ వచ్చారు. అప్పటి వరకు ప్రశాంత్ నీల్ గారి సినిమా అని తెలియదు. ప్రశాంత్ నీల్ను చూడగానే భయపడ్డారు ఫర్జానా. కాసేపు నార్మల్గా మాట్లాడిన ప్రశాంత్ నీల్ ఫర్జానాలో భయం పోగొట్టి మరోసారి ఆడిషన్ నిర్వహించారు. ఓ డైలాగ్ ఇచ్చి ఏడుస్తూ చెప్పాలని అడిగారట. చాలాసార్లు ట్రై చేసి ఆ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పారు. కాసేపటి తర్వాత నువ్వు సినిమాలో సెలెక్ట్ అయ్యావు అని చెప్పారట. అప్పటి వరకు తాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నానని తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఫర్జానా. ఝాన్సీ వెబ్ సిరీస్లో తన నటనను చూసి సెలెక్ట్ చేసినట్లు వారి మాటల్లో అర్థమైందని అన్నారు. అక్కడే అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుని స్కెడ్యూల్ ఇచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్కి రావాలని చెప్పారట. ఉదయం 5 గంటలకే షూటింగ్ ఉంటున్నందున ముందు రోజే యాక్టర్లంతా అక్కడికి వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళాక కూడా తన పాత్ర ఏంటో తెలియలేదు. ట్రైబల్ గర్ల్ సురభి పాత్ర అని చెప్పి మేకప్ స్టార్ట్ చేశారట. కాస్ట్యూమ్స్ సెట్ అయినా టాటూస్ సెట్ కాలేదు. దాదాపు 2 గంటల తర్వాత ఓ టాటూ సెట్ కావడంతో ఆ టాటూని కొనసాగించారు. ఇక ఓ సీన్ షూట్ చేశాక కాసేపటికి ప్రశాంత్ నీల్ వచ్చి ఫర్జానాను అక్కడే వేరే హాల్లోకి తీసుకెళ్లారు. తీరా చూస్తే అక్కడ ప్రభాస్ ఉన్నారు. ఆయన్ను చూడగానే ఓవైపు ఎక్సైట్మెంట్, మరోవైపు భయంతో షాక్ తిన్నారు ఫర్జానా. భయంగానే ప్రభాస్ని విష్ చేశారు. ఆయన కుశల ప్రశ్నలు అడిగారని, అప్పుడు గానీ తనకు భయం పోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఫర్జానా. ఆ తరువాత సెట్లో అందరితో మాట్లాడేవారు. సీన్ షూట్ చేయగానే అక్కడున్న చైల్డ్ ఆర్టిస్టులకి చాక్లెట్స్ ఇచ్చేవారు. అలా ఆ మూవీలో ఫస్ట్ సీన్లో నటించారు. తాను నటించడం చూసిన ప్రభాస్ సార్ డైరెక్టర్ గారితో ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని చెప్పారని, తాను లైఫ్లో ఆ అంశాన్ని మర్చిపోలేనని అన్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత తాను చెప్పే డైలాగ్ వచ్చిందని, ఆడిషన్లో తనకిచ్చిన డైలాగే ఈ సినిమాలో ఉందని అన్నారు. తాను ఆ డైలాగ్ చెప్పే సీన్ పూర్తయ్యాక ప్రభాస్ గారు మాట్లాడుతూ, ఈ సీన్లో బాగా చేశావు, థియేటర్ విజిల్స్తో దద్దరిల్లుతుందని చెప్పారని అన్నారు ఫర్జానా. ఆయన చెప్పినట్లుగానే సినిమాలో దేవా గురించి సురభి చెబుతున్న టైంలో థియేటర్ విజిల్స్తో మారుమోగుతుంది. ఇక ఇదే మూవీలో వాల్కు ఒకవైపు దేవా అంటే ప్రభాస్,
మరోవైపు సురభి అంటే ఫర్జానా ఫ్లయింగ్ ఆడుతూ ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ ఫైనల్ అవుట్పుట్లో కట్ అయిందని చెప్పారు. ఇప్పటి వరకు ఒక వెబ్ సిరీస్, ఒక సినిమాలో చేసిన ఫర్జానా సలార్లో తన నటనతో ఆకట్టుకున్నారు. సలార్ 2, KGF 3లో తనకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఫర్జానా. ఫర్జానా స్టడీ విషయానికి వస్తే ప్రస్తుతం 10th చదువుతున్నారు. ఓవైపు చదువుకుంటూనే సినిమాల్లోనూ చేస్తున్నారు. అందుకు తాను చదువుతున్న వైష్ణవి స్కూల్ ప్రోత్సాహం కూడా చాలా ఉందని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు స్కూల్ నుండి ప్రోత్సాహం ఉండడంతోనే తాను నటించగలుగుతున్నానని చెప్పారు. తాను షూటింగ్కి వెళ్లిన టైంలో మిస్ అయిన క్లాస్లను తనకు ప్రత్యేకంగా మరోసారి చెప్పిస్తారని, తాను యాక్టింగ్ చేస్తూనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు రెమ్యునరేషన్ ఎంత అనే అంశంపై బయటకు చెప్పలేదు. అయితే తనకు యాక్టింగ్లో వచ్చిన రెమ్యునరేషన్ను తన కోసమే తన పేరెంట్స్ ఖర్చు చేస్తారని, ఆర్నమెంట్స్ కొంటారని అన్నారు. ఫర్జానా తమ్ముడు హర్షద్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా బాలీవుడ్లో నటించారు. సారా అలీ ఖాన్ నటించిన ఓ మూవీలో చేశాడు. కుటుంబంలోని బంధువులు సినిమాల్లోనే ఉన్నారని చెప్పిన ఫర్జానా వారి పేర్లు మాత్రం చెప్పలేదు. ఇక సలార్ షూటింగ్లో ప్రభాస్తో ఉన్న అనుబంధంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ సార్ అంత పెద్ద స్టార్ అయినా సినిమా సెట్లో చాలా జోవియల్గా ఉన్నారని, ఎంతో ఎంకరేజ్ చేశారని, సినిమా యూనిట్ అంతా చాలా ప్రోత్సహించారని చెప్పారు. ఇవి ఫర్జానాకు సంబంధించిన అంశాలు.